అందరికీ నమస్కారం. బ్యాక్టీరియాలో పోషణ అనేటువంటి ఈ వీడియో పాఠ్యాంశాలకు మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పాఠ్యాంశాన్ని మీకు అందిస్తున్నవారు డి రాజశేఖర్, వృక్షశాస్త్ర అధ్యాపకులు శ్రీమతి గంగినేని కళ్యాణి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వినుకొండ, గుంటూరు జిల్లా. మనం ఇంతకుముందు వీడియోలో బ్యాక్టీరియా యొక్క కణ నిర్మాణాన్ని అభ్యసించాం. ఈ వీడియో ద్వారా మనం బ్యాక్టీరియా జీవులు ఏ రకంగా పోషణ చేసుకుంటాయనే విషయాన్ని తెలుసుకుందాం. పోషణ రీత్యా సాధారణంగా జీవులన్నీ కూడా రెండు విభాగాలకు చెందుతాయి. అవి స్వయం పోషకాలు, రెండు పరపోషకాలు. స్వయం పోషకాలు అనగా తమంతట తాముగాని ఆహారాన్ని లేక పోషణను చేసుకునేటువంటి జీవులు అన్నమాట. పరపోషకాలు అనేటువంటివి అవి తమంతట తాము ఆహారం తయారు చేసుకోలేని స్థితిలో ఇతర జీవులపై ఆధారపడతాయి. సాధారణంగా ఇవి ఆహార రీత్యా లేక పోషణ రీత్యా బ్రతికున్న జీవులపై కానీ లేక మృతి చెందిన జీవులపై కానీ ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. వీటిపైన ఆధారపడుతున్నాయి అనే విషయాన్ని ఆధారంగా చేసుకొని మరలా పరపోషకాలు 3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. వాటిలో మొదటిది పూతికాహారులు, 2 సహజీవులు, అలాగే 3వది పరాన్నజీవులు. పూతికాహారులు అంటే చనిపోయి కుళ్ళిపోతున్నటువంటి సేంద్రియ పదార్థాలు, మొక్కలు కావచ్చును, జంతువులు కావచ్చును, వాటిపైన ఈ జీవులు అనేటువంటివి కొన్ని రకాల ఎంజైమ్లను బాహ్యంగా స్రవించి వాటిని విచ్ఛిన్నం చేసి సరళంగా మార్చుకొని తిరిగి మళ్ళా సేకరిస్తాయన్నమాట. వీటిని పూతికాహారులు లేక సాప్రోఫైట్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ పూతికాహార జీవులు అనేటువంటివి సాధారణంగా వీటి ఆహార రీత్యా చనిపోయినటువంటి మృత కళేబరాలపై ఆధారపడటమే కాకుండా వాటిని ఆహారంగా తీసుకోవడం ద్వారా, విచ్ఛిన్నం చేయడం ద్వారా పరిసరాలను కూడా శుభ్రం చేస్తూ ఉన్నాయి. ఆ రకంగా తీసుకుంటే వీటిని మనం ఈ జీవుల్ని సహజ పారిశుద్ధ్య కర్మాగారాలు, ప్రకృతి కర్మాగారాలుగా చెప్పవచ్చు. వాటిని మనము న్యాచురల్ స్కావెంజర్స్ అని పిలుస్తూ ఉంటారు. ఈ యొక్క మృత జీవుల యొక్క కళేబరం నుండి ప్రోటీన్లను విచ్ఛిన్నం చేసి సరళ అమైనామ్లుగా మార్చుకొని ప్రక్రియను మనం పుట్రిఫాక్షన్ అని అంటాము. అలాగే పిండి పదార్థాలను సరళ చక్కెరలుగా మార్చుకునేటువంటి ప్రక్రియను మనం కిణ్వనము లేక ఫెర్మెంటేషన్ అని పిలుస్తూ ఉంటారు. పూతికాహారులకు ప్రధాన ఉదాహరణగా బ్యాసిలస్ జాతులు చెప్పుకోవచ్చు. అంటే బ్యాసిలస్ రామోసస్ కానీ, బ్యాసిలస్ మైకాయిడ్స్ కానీ, బ్యాసిలస్ సబ్టిలిస్ కానీ, మోనోట్రోపా జీవులు చెప్పుకోవచ్చు. ఇక 2 సహజీవులు. ఇక్కడ సహజీవులు, పరాన్నజీవులు రెండు కూడాను బ్రతికున్న జీవులపైన ఆధారపడి ఉంటాయి. ఈ రెండు మధ్య తేడా ఏంటంటే సహజీవులు లేక సింబయాంట్స్ అనే జీవులు ఏం చేస్తూ ఉంటాయంటే బ్రతికున్న జీవులతో సహవాసం ఏర్పాటు చేసుకొని రెండు పరస్పరము కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. ఈ యొక్క జీవులు ఆధారపడ్డటువంటి అతిథేయ జీవికి ఎటువంటి ఆటంకం కలిగించకుండా వాటికి కూడా కొంతవరకు ఇవి సహకరిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే జీవులు సహజీవులు చెప్పవచ్చు. ఉదాహరణ చెప్పాలంటే మనకు బాగా తెలిసినటువంటి ఉదాహరణ రైజోబియం అనే బ్యాక్టీరియాలు చుక్కుడు జాతి మొక్కల యొక్క వేరుబడిపల్లో ఉంటాయని చిన్న తరగతిలో మనం చదువుకుంటాం కదా, దాన్ని చెప్పుకోవచ్చు. అలాగే మానవుని యొక్క ప్రేగుల్లో కూడా మనకి ఈకోలి బ్యాక్టీరియా ఉంటుందని తెలుసు. మనకి ఈకోలి బ్యాక్టీరియా మానవ సంబంధితంగా ఉండి మనిషి నుండి యొక్క ప్రేగుల నుంచి ఆహారాన్ని సముపార్జించుకోవడమే కాకుండా జీర్ణక్రియ అనేటువంటి ప్రక్రియలో కూడా మానవునికి సహకరిస్తూ ఉంటాయన్నమాట. అలాగే రైజోబియం రైజోబియం ఏం చేస్తుంది, మొక్కకు కావాల్సినటువంటి సంక్లిష్ట నత్రజనిని సరళ అమ్మోనియాగా మార్చి మొక్కకు అందిస్తూ ఉంటే దానికి ప్రత్యామ్నాయంగా మొక్క నుండి అవి ఆహారాన్ని, ఆవాసాన్ని పొందుతూ ఉంటాయన్నమాట. ఇక చివరిది పరాన్నజీవులు. పరాన్నజీవులు అంటే కనుక ఇవి బ్రతికున్న జీవులపై ఆధారపడే జీవులు. ఆధారపడటమే కాకుండా తన అవసరాన్ని తీర్చుకున్న తర్వాత ఈ యొక్క బ్రతికున్న జీవుల యొక్క ముప్పు కలిగిస్తూ ఉంటాయి. అది వ్యాధి రూపంలో కావచ్చును, తర్వాత వాటి జీవనక్రియల యొక్క అంతరాయం కలిగించడం కావచ్చును, వాటి మరణానికి కూడా కారణమయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. సాధారణంగా ఈ యొక్క పారాసైట్స్ లేక పరాన్నజీవులలో ఏ జీవులు అయితే ఇలాంటి ఆహార సముపార్జన చేస్తున్నాయో వాటిని పరాన్నజీవులన్నీ, వీటికి సహకరించేటువంటి అతిథేయ జీవులు అనేటువంటివి వాటిని హోస్ట్గా మనం లేక అతిథేయగా చెప్తూ ఉంటారు. ప్రధానంగా జాంతోమోనస్ కావచ్చును, సూడోమోనస్ జాతులు ఇవన్నీ కూడా పరాన్నజీవులుగా చెప్పబడుతూ ఉంటాయి అన్నమాట. ఇక మనం బ్యాక్టీరియా ప్రధాన అంశం, బ్యాక్టీరియాల పోషణ ఏ రకంగా జరుగుతుంది అన్నప్పుడు సాధారణంగా బ్యాక్టీరియా జీవులలో చాలా వైవిధ్యం కనిపిస్తోంది. ఈ యొక్క ఆహార సముపార్జనలు కావచ్చు లేక పోషణ కావచ్చును. ఎట్లా అంటే కనుక సాధారణంగా ఏ జీవి అయినప్పటికీ కూడా ఆహార లేక పోషణ అనేటువంటిది ప్రధానంగా జరుగుతుందంటే కనుక 2 రకాల కారకాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది, ఈ జీవులకి ఆహార సముపార్జనలో వీటికి ఏం కావాలంటే కనుక శక్తి కావాలి, కర్బనము కావాలి, 2 కావాలి.
శక్తి అనేటువంటిది ఇవి 2 రకాలైనటువంటి వనరుల నుంచి పొందగలుగుతూ ఉంటాయి. సూర్యుని నుండి గనక శక్తిని పొందుతూ ఉంటే వాటిని కాంతి పోషక జీవులనని, అలా కాకుండా రసాయనిక పదార్థాల నుండి భూమిలో ఉన్న రసాయన పదార్థాలు కావచ్చును, లేక వాతావరణంలో గాలిలో ఉండే రసాయన పదార్థాలు కావచ్చును, వాటి నుండి కనుక శక్తిని పొందుతూ ఉంటే వాటిని రసాయన పోషకాలుగా చెప్తూ ఉంటారన్నమాట. ఇలా శక్తిని ఏ రకంగా తీసుకుంటున్నాయి బ్యాక్టీరియా జీవుల విషయాన్ని ఆధారం చేసుకొని కాంతి పోషక జీవులు, రసాయన పోషక జీవులని విడగొట్టుకోవచ్చు. వీటిని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే ఆటోట్రోప్స్, కీమోట్రోప్స్ అని పిలుస్తూ ఉంటారు. ఇక స్వయం పోషక, పరపోషక మాటలను మనం అర్థం గ్రహిస్తే కనుక ఏ జీవులైతే కనుక కర్బనము అనేటువంటిది నిరేంద్రియ లైక్ ఇనార్గానిక్ కార్బన్ అంటే ఏంటి, వాతావరణంలో ఉన్నటువంటి CO2 నుంచి కర్బనాన్ని తీసుకుంటూ ఉంటే వాటిని స్వయం పోషకాలుగా చెప్పవచ్చును. అలా కాకుండా ఈ యొక్క కర్బనము అనేటువంటిది ఇతర జీవుల నుంచి, చనిపోయిన జీవులు కావచ్చు, లేక బతుకున్న జీవుల నుంచి కానీ కనుక పొందుతూ ఉంటే వాటిని మనం ఏమంటామంటే కనుక పరపోషకాలు చెప్తూ ఉంటారు. ఈ రకంగా ఈ కాంతి స్వయం, కాంతి పర, రసాయన స్వయం, రసాయన పర అనేటువంటి పదాలకు అర్థాలు ఇవన్నమాట. సో కాంతి రసాయన అంటే కనుక ఏంటి, శక్తి అనేటువంటిది సూర్యకాంతి నుంచి పొందుతున్నాయా, రసాయన పదార్థాల నుంచి పొందుతున్నాయా అని అర్థం. స్వయం పోషక లేక పరపోషక అర్థం ఏంటి, నిరేంద్రియ కార్బన్ డైఆక్సైడ్ నుంచి కర్బనాన్ని పొందుతూ ఉంటే స్వయం అనన్ని. అలా కాకుండా ఇతర జీవులు, చనిపోయిన లేదా బతుకున్న జీవుల నుంచి డైరెక్ట్గా సేంద్రియ కర్బనాన్ని పొందుతూ ఉంటే దాన్ని మనం ఏమంటామంటే కనుక పరపోషకాలుగా చెప్తూ ఉంటారు. ఈ రకంగా తీసుకుంటే బ్యాక్టీరియా జీవులు ప్రధానంగా 4 రకాలైనటువంటి విభాగాలుగా విభజించుకోవచ్చు. కాంతి స్వయం పోషకాలు, కాంతి పరపోషకాలు, రసాయన స్వయం పోషకాలు, అలాగే రసాయన పరపోషకాలు. కాంతి స్వయం పోషకాలు అంటే అర్థం ఏంటంటే, మరి ఈ పదంలో కనిపిస్తున్నట్టుగా కాంతి అంటే సూర్యకాంతి నుంచి శక్తిని పొందుతూ ఉన్నాయి, అలాగే CO2 నుంచి కర్బనాన్ని పొందుతూ ఉన్నాయి. ఇవి ప్రధానంగా ఎవరంటే కనుక పర్పుల్ సల్ఫర్ బ్యాక్టీరియా, గ్రీన్ సల్ఫర్ బ్యాక్టీరియా చెప్పుకోవచ్చు అనమాట. ఈ 2 రకాల బ్యాక్టీరియాలలో వీటికి ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైనటువంటి పత్రహరితము, వీటి అంటే మొక్కలో ఉన్న పత్రహరితం వేరు, వీటిలో ఉండేది వేరు. వీటిని బ్యాక్టీరియా పత్రహరితము A, పత్రహరితము B అని పిలుస్తూ ఉంటారు. అలాగే బ్యాక్టీరియో విరిడిన్ అనేటువంటి వర్ణద్రవ్యాలు కలిగి ఉంటాయి అన్నమాట. వీటి సహకారంతో ఇవి ఆహారం తయారు చేసుకుంటూ ఉంటాయి. ఇవి సాధారణంగా మరి మొక్కలో జరిగే ఖనిజ సమయక్రియకు వీటికి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. మొక్కలో జరిగేటువంటి ఖనిజ సమయక్రియలో కాంతి వ్యవస్థ ఒకటి, రెండు పాల్గొంటాయి. కానీ బ్యాక్టీరియాలు అలా కాకుండా కాంతి వ్యవస్థ ఒకటి మాత్రమే పాల్గొన్నట్టు చూస్తూ ఉంటాం. అంతేకాకుండా మొక్కలలో హైడ్రోజన్ అనేటువంటిది నీటి ద్వారా అందించబడుతూ ఉంటే బ్యాక్టీరియాకి వచ్చినట్టుకల్లా కూడాను ఈ హైడ్రోజన్ అనేటువంటిది నీటి ద్వారా కాకుండా ఇతర పదార్థాలు హైడ్రోజన్ దాతలుగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఖచ్చితంగా చెప్పాలని కాంతి స్వయం పోషక బ్యాక్టీరియాకి మనము క్లోరోబియం కావచ్చును, లేక క్రోమోషియం కావచ్చును, లేక థయోస్పైరిల్లం కావచ్చును, ఇవన్నీ కూడా మనకి వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలా కాకుండా 2 రకం తీసుకుంటే కాంతి పరపోషక. ఇక్కడ కాంతి అన్నాం కాబట్టి అంటే ఖచ్చితంగా సూర్యశక్తి నుంచి వీటి శక్తిని గ్రహిస్తూ ఉన్నాయి, సూర్యకాంతి నుండే. పరపోషకం అని చెప్పాను. పరపోషకం అంటే ఇతర జీవుల నుంచి ఇవి కర్బనాన్ని అంటే సేంద్రియ కర్బనాన్ని పొందుతూ ఉన్నాయన్నమాట. మరి వీటికి ఉదాహరణ ఏం చెప్పచ్చు అంటే కనుక, మరి ఈ జీవులు ఏం చేస్తాయంటే కనుక ఇవి సూర్యకాంతి నుంచి పొందుతూ ఉంటాయి. మరి ఇతర జీవుల నుంచి మనం సేంద్రియ కర్బనం పొందుతున్నాం అన్నాం కదా, వీటిని మనం పర్పుల్ నాన్ సల్ఫర్ బ్యాక్టీరియా అనేటువంటి రోడోస్పైరిల్లం, రోడోసూడోమోనాస్ అని మనం చెప్పుకోవచ్చు. ఇవేం చేస్తూ ఉంటాయంటే సూర్యకాంతి నుంచి శక్తిని పొందుతూ ఉంటాయి. ఇతర పదార్థాలు నుంచి మనకి అంటే ఇతర జీవులలో ఉన్నటువంటి మనకి సేంద్రియ కర్బనాన్ని తీసుకుని ఆహారం తయారు చేసుకుంటూ ఉంటాయన్నమాట. ఇక రసాయనిక స్వయం పోషకాలు అంటే కనుక ఇవి శక్తిని సూర్యుడి నుంచి కాకుండా రసాయనిక పదార్థాల నుంచి శక్తిని పొందుతూ ఉంటాయి. ఇక స్వయం పోషకాలు అంటే కనుక CO2 పైన నిరేంద్రియ కర్బనం నుంచి కర్బనాన్ని తీసుకుంటూ ఉంటాయి. ఇవి ఏ రసాయనిక పదార్థంపై ఆధారపడి ఉన్నాయి అనే విషయాన్ని ఆధారం చేసుకుంటే మళ్ళీ వీళ్ళు 4 రకాలుగా చెప్పవచ్చు. రసాయనిక స్వయం పోషక బ్యాక్టీరియాలలో మొదటిది హైడ్రోజన్ బ్యాక్టీరియా అంటాం. అంటే ఇవి హైడ్రోజన్ నుండి శక్తిని పొందుతూ ఉన్నాయన్నమాట. ఉదాహరణకు హైడ్రోజినోమోనాస్ చెప్పుకోవచ్చు. నైట్రిఫైయింగ్ బ్యాక్టీరియా లేక నత్రీకరణ బ్యాక్టీరియా, ఇవి ఏంటంటే కనుక నత్రజని నుంచి అనే రసాయనిక పదార్థం నుంచి శక్తిని పొందుతూ CO2 నుంచి మరి కర్బనాన్ని పొందుతూ ఆహారం తయారు చేసుకునే జీవులు. వీటికి ఉదాహరణగా నైట్రోజోమోనాస్, నైట్రోజోబ్యాక్టీరియా చెప్పవచ్చు. అలాగే సల్ఫర్ బ్యాక్టీరియా, ఈ జీవులు సల్ఫర్ నుండి శక్తిని పొందుతూ ఉంటాయి. అలాగే స్వయం అన్నాం కాబట్టి CO2 నుంచే ఇవి కర్బనం తీసుకుంటూ ఉంటాయి. ఉదాహరణ చెప్పాలంటే కనుక మనము బెగియోటా చెప్పుకోవచ్చు. అలాగే ఐరన్ బ్యాక్టీరియా, వీటికి ఉదాహరణ ఫెర్రోబాసిలస్ లెప్టోథ్రిక్స్. ఇవేం చేస్తూ ఉంటాయి, ఇనుము నుండి శక్తిని అలా CO2 నుంచి కర్బనాన్ని తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇక చివరిగా రసాయనిక పరపోషకాలు. ఇందాక చెప్పుకున్నాం కదా, పరపోషకాలు 3 రకాలుగా ఉంటాయి. ఈ రసాయనిక పరపోషకాలు అంటే ఏంటంటే కనుక కంప్లీట్గా రసాయనిక పదార్థాల నుంచి
శక్తి, సూర్యుడితో పని లేదు. అలాగే చనిపోయిన లేక బతుకున్నటువంటి ఇతర జీవుల యొక్క సేంద్రియ కర్బన నుండి కర్బనను పొందుతూ ఉంటాయి. వీటిని మనం ఇందా చెప్పినట్టు పూతికాహారులు, ఈ యొక్క సహజీవులు, పరాన్నజీవులు ఇవన్నీ కూడా వీటి కిందకి వస్తాయన్నమాట. సో ఈ పాఠం మీరు శ్రద్ధగా విన్నారని భావిస్తున్నాను, అర్థం చేసుకున్నారని కూడా భావిస్తున్నాను. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఈ పాఠాన్ని శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఉంటాను.